హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లతా పృథ్వీరాజ్. మా వారికి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ మిట్ట మధ్యాహ్నం మండు టెండర్లో స్వీట్ కావాలంట తినడానికి. రవ్వ లడ్డు చేయమని చెప్పి తెగ పిసికిస్తున్నారు. అందుకే చేసి ఇచ్చేద్దామని మోతీచూర్ లడ్డు అలాగే రవ్వ లడ్డు ఈ రెండు కూడా చూపించేస్తాను. చూసేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? అలాగే నేను కొన్ని కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చూసి సపోర్ట్ చేయండి, సరేనా? బాయ్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఇలా ఇచ్చి ఇవి కొబ్బరి తురిమినప్పుడు మిగిలిపోయినవి వాటిని కూడా మిక్సీ వేసేస్తున్నా. కొంచెం షుగర్ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే ఏలకులు తొందరగా క్రష్ అవ్వవు కదా, సో అందుకని ఈ మిక్సీ పట్టుకున్నాను అంతే. ఇదిగోండి, ఈ విధంగా అయితే బరకగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా అయితే రవ్వ లడ్డు చేసుకుంటాం కాబట్టి రవ్వని కొంచెం వేయించుకోవాలి దూరగా. ఇప్పుడైతే క్వాంటిటీకి తగ్గినట్టు మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. బాండ్లీ పొయ్యి మీద ఉన్నప్పుడే కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ క్వాంటిటీకి తగినట్టు వేసుకున్నాను. చెమట ఎక్కువగా పడుతుంది, కిచెన్లో ఉండలేకపోతున్నా, అందుకే తొందరగా చేసేస్తున్నా, ఏమనుకోకండి. ఇది బాగా కాచిన పాలు కొంచెం చల్లారిన తర్వాత వేడి చూసుకుని రవ్వ లడ్డు కలుపుకోవడమే. దానికి కావాల్సింది మెయిన్ పొట్టి కొబ్బరి, తర్వాత అప్పుడే చూపించాను కదా ఇలాచీ పౌడర్, సో వేసి కలుపుకోవడమే. కొంచెం చల్లారాలి, సో అందుకని పెట్టాను అంతే. చూపిస్తాను. ఇప్పుడైతే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. అలాగే కొంచెం మోతీచూర్ లడ్డూలోకి కావాలి కాబట్టి ఇంత అయితే తీసుకుంటున్నాను. కొంచెం వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఒట్టి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కలుపుకునేటప్పుడు కూడా ఉండలు చేసి కలుపుకునేటప్పుడు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాం, సరేనా? ఇప్పుడైతే కొంచెం పాలు పోసుకుని కలుపుకోవాలి. పాలు కొంచెం వేడిగానే ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కలుపుకొని మనం ఉండలు చేసుకోవాలి. నేను ఉండలు చేసేస్తా. ఆల్రెడీ ఒక ఉంట అయితే రెడీ అయిపోయింది, చూసారా ఎంత బాగుందో. ఇక మిగతావన్నీ ఉండలు చేసి ప్లేట్లోకి తీసి చూపిస్తాం. ఇవి ఉండలు చేసేటప్పుడు ఇట్లా కొబ్బరిలోకి అద్దుకోవాలండి. కొబ్బరి పొడిలోకి అద్దుకుంటే బాగుంటుంది, నిలువ కూడా ఉంటుంది. మనకి ఆ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలి. ఇక మొత్తం అంతా నేను ఉండాలి చుట్టేసి ప్లేట్లో తీసేస్తాను. ఇదిగోండి, రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు. సమయానికి డ్రై ఫ్రూట్స్ లేవు, సో అందుకని నేను నార్మల్గా ఒక టీ స్టాల్లో దొరుకుతాయి కదా, ఆ విధంగా అయితే చేశారు. సో చెమట వేడి ఎక్కువగా ఉంది, కిచెన్లో ఉండలేకపోయాను, అందుకే లడ్డూలు కొంచెం కొన్ని లావుగా కొన్ని సన్నగా అట్లా చుట్టేసాను. ఎట్లన్నా తినేస్తారు, అయిపోతాయి. ఇవన్నీ ఖాళీ చేసేస్తారు మా వారు. సో ఇది ప్రాసెస్. ఇదండి ప్రాసెస్. రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఎంచక్క సమ్మర్లో పిల్లలకి స్వీట్ షాపుల్లో అవి ఇవి కొని ఇవ్వడం కంటే ఇట్లా ఇంట్లో చేసి పెట్టడం చాలా మంచిది. ఇంకా దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేస్తారు, అది కూడా నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే సమ్మర్ కదా, కిచెన్లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. సో ఇది అయితే ప్రాసెస్. మీరైతే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఒకసారి, సరేనా? ఇక మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూపించేస్తాను.